చెప్పండి. ధాబా స్టైల్ పంజాబీ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ. దీని రెసిపీ కావాలా? మరి లేట్ ఎందుకు, చూసేయండి. ఇద్దరం కలిసి చేసాను దీన్ని. మీరు టేస్ట్ చేసి నాకు చెప్పాలి, కామెంట్ చేసి ఎలా వచ్చిందో. వచ్చేసేయండి రెసిపీలోకి వెళ్ళిపోతాం. పాలకూర 4 కట్టలు తీసుకుని ఆకులు తీసి బాగా కడిగి ఉడికించుకోండి. అందులో పచ్చిమిర్చిని కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని, జీలకర్రని, ఉల్లిపాయలని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి సాల్ట్తో పాటు ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పాలక్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసి మీరు ఉడికించుకోండి. ఇప్పుడు పన్నీర్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈ ఉడుకుతున్నటువంటి పాలక్ మిశ్రమంలో కసూరి మేతిని 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, మీ రుచికి తగ్గ కారంని వేసుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని 1 2 స్పూన్ బటర్ని వేసుకొని బాగా కలుపుకోండి. అది బాగా కలుపుకున్న తర్వాత అందులో మీరు పాలకు ఉడికించినటువంటి వాటర్ని ఒక 100 ml వరకు వేసుకొని అది బాగా ఉడుకుతునేటప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని వేసుకొని పన్నీర్తో పాటు ఉడికించుకోండి. 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద అలాగా ఉడికించండి. ధాబా స్టైల్ అంటే మీరు బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, ధాబా స్టైల్లోనే ఉంటుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. నెయ్యి, సో అలా నెయ్యిని కూడా వేసుకొని మరొక 3 మినిట్స్ పాటు ఉడికించుకొని ఫైనల్గా మీరు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుందండి. ఇది మీకు వేడివేడి పరోటా, రోటీ, నాన్, చపాతీ దేంతో అయినా సరే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. మీరు రెసిపీ ట్రై చేసి మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. సరేనా? బాయ్. థ్యాంక్ యూ.